వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. పుష్ప ప్రీ-రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 2, 2024న హైదరాబాద్లోని యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో జరిగింది. ఈ ఈవెంట్ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే అభిమానుల ఉత్సాహం కారణంగా గతంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. అల్లు అర్జున్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్లలో విడుదలకు సిద్ధమైంది. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు, నటీనటులు అభిమానులలో ఉత్సాహాన్ని పెంచారు. ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్ చిత్రానికి గల దేశవ్యాప్త ఆదరణపై తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. రష్మిక మందన్న, శ్రీలీల, అనసూయ భరద్వాజ్ లాంటి నటీమణులు తమ అనుభవాలను పంచుకున్నారు. శ్రీలీల చేసిన ప్రత్యేక డాన్స్ నంబర్ గురించి విశేషంగా చర్చ జరిగింది. దర్శకుడు సుకుమార్ క్రియేటివిటీని ప్రశంసిస్తూ, బృందం గ్లోబల్ స్థాయిలో పుష్ప 2 విజయాన్ని అందుకోవాలనే ఆశయాన్ని పంచుకుంది. ఈ చిత్రం డిసెంబర్ 5, 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మొదటి భాగం పుష్ప ది రైజ్ విజయాన్ని మించిపోయేలా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈవెంట్ నిర్మాణం చాలా ప్రామాణికంగా జరిగింది. ఈ ఈవెంట్ను ప్రముఖ సంస్థ శ్రేయ మీడియా నిర్వహించింది. గత ఈవెంట్లలో ఎదురైన భద్రతా సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈసారి కఠినమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకమైన స్టేజ్ డిజైన్, అత్యాధునిక సౌండ్ సిస్టమ్ మరియు అభిమానులకు సరైన అవగాహన కల్పించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. చిత్రబృందం ఈ ప్రీ-రిలీజ్ వేడుక ద్వారా అభిమానులకు సినిమా గొప్పతనాన్ని చేరవేసే ప్రయత్నం చేసింది. మొత్తం ప్రీ-రిలీజ్ బిజినెస్లో ఈ చిత్రం ఇప్పటికే 900 కోట్లకు పైగా ఆదాయం సాధించింది. థియేట్రికల్, డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ ద్వారా ఈ విజయం సాధ్యమైంది. సినిమా స్కేల్, నటీనటుల ప్రదర్శన మరియు సుకుమార్ దర్శకత్వంపై భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప ద రూల్ సినిమా ఓటీటీ హక్కులు ఇప్పటికే భారీ ధరకు అమ్ముడయ్యాయి. ప్రముఖ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫారం ఈ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సుమారు ₹100 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.